అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించేందుకైతే రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కానీ అలాగే పెన్షనర్లకు కానీ బకాయి పడిన 18 నెలల డిఏడిఆర్లను రానున్న రోజుల్లో 2 విడతల్లో అంటే ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అంటే విడుదల చేసినట్లయితే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే వారితో పాటుగా పెన్షన్దారులకు కూడా భారీ మొత్తంలో ఇప్పుడు వేతనం లభించబోతుంది అంటున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో ఏం సమాచారం తెలిపిందో తెలుసుకుందాము. అంటే పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకు క్లియర్గా సమాధానం అయితే ఇచ్చారు. ఈ విషయంపై దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే గడిచిన 18 నెలలుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘకు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి మనందరికీ తెలుసు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డిఎన్ఎస్ఎల్ఎస్ అంటే డిఏను ఈ బకాయిలు లభిస్తాయని ఆశలు అయితే చిగురించాయి. దీనికి కారణం ప్రభుత్వం మరోసారి లోక్సభలో డిఏ గురించి సమాధానం అందిస్తూ పలు కీలక నిర్ణయాలు తెలిపింది. ముఖ్యంగా చూస్తే కోవిడ్-19 అంటే కోవిడ్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలు అంటే డిఆర్ఎస్ అలవెన్స్ బకాయిలు అలాగే డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని క్లారిటీగా చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానాలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ధృవీకరించింది. లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి గారు మాట్లాడుతూ మహమ్మారి సమయంలో అంటే కోవిడ్-19 టైంలో తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి 3 విడతల అంటే ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సినటువంటి 3 విడతల డిఏడిఆర్ను నిలిపేసినట్లుగా తెలిపారు. డిఏ బకాయిలను విడుదల చేయకపోవడానికి గల కారణాలను కూడా మంత్రి వివరించారు. 2020 సంవత్సరంలో ఈ మహమ్మారి ప్రతికూల ఆర్థిక ప్రభావం అలాగే ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యలకు నిధులు సరిపోకపోవడం వల్ల ఈ సమకూర్చడం వల్ల భారం పెరిగిందని అన్నారు. ఇక ఎంపీ ఆనంద్ భదౌరియా అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విధంగా సమాధానం అయితే ఇచ్చింది. ఇక ప్రస్తుతం చూస్తే 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏడిఆర్ 53% ఉంది. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే దిశగా ఆమోదం కూడా తెలిపింది. అయితే ఈ కమిటీ సిఫార్సులు వచ్చే సంవత్సరం అంటే 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈలోగా ఈ ఏడాదిలోనే ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏడిఆర్ బకాయిలన్నింటినీ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే 2 సార్లు పెంచవచ్చని కూడా భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.